వాక్యానికి సహాయకరంగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచు ఉన్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానునకు తెలుపుడి. గ్రొడ్డివారు చూపు పొందుచు ఉన్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగు చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచు ఉన్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొని వారు రాజగృహములో నుందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచూ ఉన్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గూర్చి రాయబడెనో అతడే ఈ యోహాను. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే ఇది యేసుక్రీస్తు ప్రభువుకు యోహానుకు మధ్య జరిగిన సంభాషణలాగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సంఘటన జరిగినప్పుడు యోహాను ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. ఈ సంఘటన జరిగినప్పుడు యోహాను చెరసాలలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ బోధిస్తూ ఉన్నట్లుగా, అక్కడ తన శిష్యులకు ఆజ్ఞాపించడం ఇవన్నీ చేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటి ఇది? ఈ యొక్క సందర్భం నుంచి మనం ఏమి నేర్చుకోగలుగుతాము అంటే గనక, ఈరోజు యోహాను చెరలో ఉన్నప్పుడు తన యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, తను చెరలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును ఏమని అడుగుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఏమని సమాధానం చెప్తున్నాడు, ఆ తర్వాత యోహాను ఏమయ్యాడు, అవన్నీ విషయాలు మనము ఉదయకాలం పూట తెలుసుకుందాం. ఇక్కడ మనందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే, యోహాను ఎవరి కుమారుడు? జకర్యా ఎలీసబెతుల కుమారుడు. ఈ జకర్యా ఎలీసబెతులకు ఎంతో కాలం నుంచి పిల్లలు లేని పక్షంలో జకర్యా ప్రతిదినము దేవునికి అర్పణలు అర్పిస్తూ పూజించేటటువంటి వాడు. అయితే ఆ సమయంలో వాళ్ళిద్దరు ప్రార్థించేటటువంటి వాళ్ళు, కుమారుడు కావాలి అని. ఆ సమయంలో దేవుడే జకర్యా ఎలీసబెతులను దర్శించి వాళ్ళకు ఒక కుమారుడిని అనుగ్రహిస్తాడు. ఆయనే యోహానుగా మనం పిలుస్తూ ఉంటాం. ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభువు కంటే ఒక 6 నెలలు ముందుగా జన్మించాడు. ఇక్కడ మనం చూస్తే అటువంటి యోహాను అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ బాప్తీసం ఇస్తూ, అక్కడ ప్రజలందరికీ హెచ్చరిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ, ఎన్నో పదునైన మాటలతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సువార్త చెప్తూ ఉంటాడు. ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువుకు కూడా బాప్తీసం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత హేరోదుకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని బట్టి, హేరోదును గద్దించడాన్ని బట్టి హేరోదు యోహానును చెరసాలలో వేపిస్తాడు. ఆ తర్వాత యోహాను ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ యోహాను చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు, చెరసాల అంటే గనక మనందరికీ తెలిసిన పదం ఏంటి? మామూలుగా మనం వాడుకుంటూ ఉంటాం, జైలు అని వాడుతూ ఉంటాం. చెరసాల అనగానే
మనకొక పిక్చర్ అనేది మన యొక్క మైండ్లోకి రావాలి. ఎలా ఉంటుంది అది చెప్పండి? ఎలా ఉంటుంది? ఒక జైలు కానీ మేము చూడలేదు అని అనుకుంటారు చాలామంది. కరెక్టే. మామూలుగా మనం చూసినట్లయితే కనుక ఎలా ఉంటుంది అంటే కనుక చుట్టూ గోడలు ఉంటాయి, దాంట్లోనే టాయిలెట్ ఉంటుంది. ఆ విధంగా కొంచెం చీకటిగా కూడా ఉంటుంది, ఒక లైటు సంథింగ్ ఏదో ఉంటుంది. అదే కాకోకుండా ఈ చెరసాల అనేది చాలా భయంకరమైన స్థితిగా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు నేను చదువుకునేటప్పుడు ఏం జరిగింది అంటే కనుక అక్కడ ఉన్నటువంటి అంకుల్కు జైల్లోకి వెళ్ళి సువార్త చెప్పడానికి పర్మిషన్ ఉంటుంది. మామూలుగా ఏంటి అంటే కనుక యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు సేవకులు కానీ ఎవరైనా కానీ ఒక లైసెన్స్ తీసుకోవచ్చు. ఏంటి అంటే జైలుకి వెళ్ళి వాళ్ళకు కొన్ని మంచి మాటలు చెప్పి వాళ్ళను మంచి దారిలో నడిపించేటట్లుగా చేయడానికి వాళ్ళకు కొన్ని లైసెన్స్ ఇస్తారు, జైల్లోకి వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్పడానికి. అలా ఆయనకు లైసెన్స్ ఉన్నప్పుడు నన్ను ప్రతి వారం 1 గంట అన్నమాట, అది 2 నుంచి 3 కానీ లేదంటే 1 గంట నుంచి 2 వరకు కానీ ఆ విధంగా 1 గంట టైం మనకిస్తారు. ఆ గంటలో మనము వెళ్ళి వాళ్ళ దగ్గరికి పాటలు పాడడము, వాళ్ళకు కొన్ని మంచి మాటలు దేవుని గురించి కానీ మొత్తం ఏదైనా కానీ చెప్పి వాళ్ళకు సువార్తలాగా చెప్పి వచ్చేటటువంటి వాళ్ళం. ఆ క్రమంలోనే నేను ఆ చెరసాలను జైలును లోపలికి వెళ్ళడము, వాళ్ళందరినీ చూడడము, వాళ్ళకు దేవుని గురించి చెప్పడము అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఎలా ఉంటుంది అంటే కనుక ఒక సిస్టమేటిక్గా ఎప్పుడంటే అప్పుడు తినడానికి కాదు, ఉదయాన్నే 4 గంటలకో లేదంటే 5 గంటలకో లేయాలి. చల్లనీళ్ళే పోసుకుంటూ ఉంటారు, వాళ్ళే వంట చేసుకుంటూ ఉంటారు, అక్కడున్న పనులు అన్నీ చేస్తూ ఉంటారు. ఉదయము టిఫిను అన్నము, రాత్రి కూడా 6:30 లోపే వాళ్ళు అన్నం తినేటటువంటి వాళ్ళు. అంటే 6:30కు ఇంకా లోపల సెల్లల్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఒక సిస్టమేటిక్గా మనం ఎప్పుడంటే అప్పుడు కాదు, అంటే ఒక స్వేచ్ఛ అనేది ఉండదు. ఒక చెరసాల అంటే ఒక కఠినమైన నిబంధనగా మనము చూస్తూ ఉంటాం. ఆ విధంగా చెరసాలలో ఉన్నప్పుడు యోహాను పిలుస్తూ ఉన్నాడు తన శిష్యులను. దీన్నే మామూలుగా మనం ఏమంటూ ఉంటామంటే, మనం ఎవరినైనా మన బంధువులను ఎవరినైనా చూడడానికి వెళ్ళినప్పుడు ములాఖత్ అని అంటూ ఉంటాం, ఎవరినైనా మాట్లాడాలి అంటే. ఆ విధంగా యోహాను కూడా పిలుస్తూ ఉన్నాడు, తన శిష్యులను పిలిచి ఏమని అడుగుతూ ఉన్నాడంటే చూడండి, ఆయన ఏమని అడుగుతూ ఉన్నాడు. చెరసాల్లో విని రాబోవు వాడవు నీవేనా, మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఫస్ట్ దేవుణ్ణి అంటే యేసుక్రీస్తు ప్రభువును మీరు వెళ్ళి అడగండి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా అడగమన్నాడు యోహాను? అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువును చూడలేదా యోహాను? చూసినాడు. ఆ బాప్తీసం కూడా ఇచ్చింది యోహానే. మరి అలాంటప్పుడు మీరు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని అడగండి, రాబోవాడు నీవేనా, మరి ఒక్కని కొరకు నేను కనిపెట్టాలనా అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు? ఒక సందేహంగా అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతవరకు వచనాలు మనం చూసినట్లయితే లూకాసు వార్తలో కానీ చూడండి, అంతవరకు మనము ఆలోచన చేసినట్లయితే కనుక ఈయన లోక పాపలను మోసుకొని పోయే గొర్రెపిల్ల ఆయనే చెప్పినాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం అవన్నీ చూడండి. 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. మత్తయి సువార్త, మారు మనస్సు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ఈ విధంగా ఎవరి గురించి మాటలన్నీ చెప్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్తలో కూడా ఇదిగో లోక పాపలను మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని ఆయన చూపిస్తా కూడా మాట్లాడతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం 29వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల.
అంటే ఒకప్పుడు చెరసాలలో లేనప్పుడు యోహాను ఏమని చెప్తా ఉన్నాడు? ఇదిగో దేవుని పాపను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని చెప్తా ఉన్నాడు. యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ఇంకా ఏం చెప్తా ఉన్నాడు? దాంతోపాటే ఇదిగో నేనైతే గనక నీళ్ళల్లో బాప్తీసం ఇస్తున్నాను, నా వెనుకలో వచ్చువాడు పరిశుద్ధాత్మతోనూ బాప్తీసం ఇస్తాడు అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ మాటలు చెరసాలలో వేయకముందు యోహాను చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే చెరసాలలో హేరోదు వేశాడో ఆ తరువాత నుంచి ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకు ముందేమో ఇదిగో లోక పాపలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటా ఉన్నాడు. అంతేకాకోకుండా ఇంకా నేను నీళ్ళల్లో ఇస్తున్నాను బాప్తీసం, నా వెనుకలో వచ్చువాడు పరిశుద్ధాత్మతో ఇస్తాడు, అయినా కూడా నేను ఆయన చెప్పుల వారని ఇప్పటికి కూడా నాకు అర్హత లేదన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి యోహాను చెరసాలలో పడ్డ తర్వాత తన శిష్యులను పిలిచి ఏమని అడగమంటా ఉన్నాడు? రాబోవాడవు నీవేనా? ఏంటి ఇక్కడ జరుగుతున్న సందర్భము అంటే, చెరసాల అనేది మన జీవితాలకు మనం అన్వయించుకున్నట్లయితే, చెరసాల అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఎలా ఉంటుంది? చాలా కఠినమైన నిబంధనలతో ఉంటుంది, ఒక శ్రమతో కూడిన అనుభవము, అసలు ఎవరితో మాటలు ఉండవు. ఎవరితోన్నా మాట్లాడాలంటే పలానా టైంలోనే మాట్లాడాలి, పలానా టైంకే మనం వెళ్ళాలి. అది ఒక గందరగోళమైన స్థితిగా, ఎంతో అలజడితో కూడుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగానే మనము కూడా మనం ఈ లోకంలో జీవించేటప్పుడు వాళ్ళైతే యోహాన్ అయితే బాహ్యంగా చెరసాల్లో ఉంటున్నాడు. అయితే మనము ఈ లోకంలో జీవిస్తున్న మనము చెరసాల లాంటి ఏ యొక్క సమస్యలో మనం చిక్కుకుంటున్నాం, చెరసాల లాంటి ఏ శ్రమల్లో మనం చిక్కుకుంటున్నాం, చెరసాల లాంటి ఏ ఒక్క ఉపద్రవంలో మనము చిక్కుకుంటున్నాము అనేది మనల్ని మనం ఆలోచించుకోవాలి. నిజంగా చెప్పాలి అంటే గనక మనకి ఈ లోకంలో మనంతకు మనమే చెరసాల్లో పోయి పడుతూ ఉంటాం. వచ్చే శ్రమలు తక్కువ, వచ్చే శోధనలు తక్కువ, అయితే మనమంతకు మనం తెచ్చుకునేటివి, మనంతకు మనం చేసుకునేటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఈ విధంగా చెరసాల లాంటి మన యొక్క హృదయంలో ఒక్కసారి చెరసాలలోకి మనం ఎంటర్ అయినాము అంటే మనలో కూడా వచ్చే ప్రశ్నే ఇది. ఏంటి? రాబోవాడు నీవేనా అని యోహాను ఏ విధంగా అయితే అడుగుతున్నాడో మనము కూడా ఖచ్చితంగా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుడా నాకెందుకు ఈ శ్రమ, దేవుడా నాకెందుకు ఈ యొక్క కష్టం, నాకెందుకు ఈ బాధ అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. ఏ సమస్య లేనప్పుడు, చెరసాలలో లేనప్పుడు యోహాను ఏం మాట్లాడలే. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్తా ఉన్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు యోగ్యుడిని కాదు, ఆయన్ని చెప్తా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన్ను చెరసాలలో వేశారో అప్పుడే ఆయన మీద సందేహం వచ్చిందో మరి ఇంకొకటో తెలియదు, కానీ తన శిష్యుల్ని అయితే పిలుచుకుంటున్నాడు, వెళ్ళి మీరు అడగండి అని చెప్తా ఉన్నాడు. మనము కూడా అన్నీ బాగా జరిగినంత వరకు దేవుడు మంచోడు, దేవుడు గొప్పవాడు, దేవుడు నమ్మకమైన వాడు అని చెప్తా ఉంటాం. ఎప్పుడైతే చెరసాల లాంటి అనుభవంలోకి, శ్రమల్లోకి, బాధల్లోకి, కష్టాల్లోకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి నమ్మడం స్టాప్ చేస్తూ ఉంటాం. దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క అనువాదాలను, ఏదైనా దేవుడు మన జీవితంలోకి అనువదించిన దాన్ని మనం తీసుకోలేకపోతూ ఉంటాం. వెంటనే దేవుని మీద ఒక సందేహం, దేవుని మీద ఒక చిన్న అవిశ్వాసం ఏర్పడుతూ ఉంటుంది. అది ఏ విషయంలో అయినా కావచ్చు. అది మనకొచ్చే శ్రమలను బట్టి కానీ, మనకొచ్చే సమస్యలను బట్టి కానీ, మనకై మనం తెచ్చుకున్న శోధనలను బట్టి కానీ, దేనివల్ల అయినా సరే ఆ చెరలాంటి అనుభవంలోనికి మనం వెళ్ళిన తర్వాత మనలో మనకే ఉత్పన్నమయ్యే సమస్య ఏంటి అంటే దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోవడం, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోవడం. అంతవరకు చాలా గొప్పగా సాక్ష్యం చెప్తూ ఉంటాం, అంతవరకు చాలా గొప్పగా దేవుని గురించి అన్నీ చెప్తూ ఉంటాం. ఏదో ఒక చిన్న కష్టం రాగానే, శ్రమ రాగానే, బాధ రాగానే అంతవరకు చేసినటువంటి పనులన్నీ మర్చిపోతూ ఉంటాం.
ఇక్కడ యోహాను కూడా చెరసాల్లో ఉన్నప్పుడు తన శిష్యులను పిలవమంటున్నాడు, వెళ్ళి కనుక్కొని రమ్మని చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడైతే గనక యోహాను ఏం చేస్తూ ఉన్నాడు, వెంటనే తనకొచ్చిన సమస్యను బట్టి, తనకొచ్చిన సందేహాన్ని బట్టి పిలిచి ఎవరిని కనుక్కోమని చెప్తా ఉన్నాడు చెప్పండి మా? ఆ శిష్యులకే ఎవరిని కనుక్కోమని చెప్పి రమ్మంటున్నాడు? యేసు ప్రభువునే కనుక్కోమని చెప్తా ఉన్నాడు. మరి మనకు ఏదైనా కష్టము, శ్రమ, బాధ వస్తే గనక మనం ఎవరి దగ్గరికి వెళ్తూ ఉంటాం? చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్తూ ఉంటాం? ఆల్మోస్ట్ ఈయనైతే ఖచ్చితంగా తనకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం దేవుని దగ్గరికే వెళ్తున్నాడు, డైరెక్ట్ యేసు ప్రభు దగ్గరికే. మీరు అనుకోవచ్చు, అప్పుడంటే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నాడు కాబట్టి యోహాను వెళ్ళాడేమో అనుకుంటా ఉంటారు, యోహాను తన శిష్యుల్ని పంపించాడేమో అని అనుకుంటా ఉన్నాడు. అప్పుడన్నా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే శిష్యులు అవసరమైనారు యోహానుకు. ఇప్పుడు ఎవరన్నా అవసరమా మనకు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే? చెప్పండి, ఎవరు అవసరం మనకు? చెప్పండి, మరి ఎవరన్నా అవసరమా? ఎవరు అవసరం లేదు. ఏంటి అవసరము మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే? మన సందేహాలు కానీ, మన శ్రమలకు వచ్చిన కష్టాలు, బాధలు తీర్చుకోవాలన్నా కానీ ఏమవసరం చెప్పండి అందరిను? ప్రార్థన అవసరం. అప్పుడన్నా శిష్యులు అవసరమైనారు ఆయన నుంచి సమాచారాన్ని తీసుకెళ్ళడం కోసం. ఇప్పుడు ఎవరు అవసరం లేదు. ప్రార్థిస్తే చాలు, దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన సమాధానం కూడా మనం ధ్యానిద్దాం. అప్పుడు అర్థమవుతుంది మనకు దేవుని మనస్సు ఎలాంటిది, అసలు దేవుడు ప్రతి ఒక్క మనిషిని ఎలా ప్రేమిస్తున్నాడు అనేది. ఇక్కడ మనం చూసినట్లయితే చెరసాల్లో ఉన్నప్పుడు యోహాను ఆ విధంగా సందేహపడుతున్నాడు. దేవుడు నువ్వేనా రాబోయేవాడివి, ఇంకా ఎవరి కోసమన్నా కనిపెట్టాలనా అని చాలా పదునైన మాటలతో అంటూ ఉన్నాడు. ఒక యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా అనుకున్నట్లయితే అక్కడ ఆయన అడిగే మాటలు చూస్తే కనుక మనకు చాలా బాధ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే రాబోవాడు నువ్వేనా, ఇంకొకరి కోసం మేము కనిపెట్టాలనా? ఒక్కోసారి మనం కూడా ఆ విధంగానే దేవుని మనస్సును అర్థం చేసుకోకుండా ఒక్కోసారి బాధ పెడతా ఉంటాం. ఎందుకు దేవా, ఎందుకు అన్నట్లుగా ఎన్నో రకాలుగా మనము ప్రార్థించడంలో కానీ, మాట్లాడడంలో కానీ ఎన్నో రకాలుగా అంటూ ఉంటాం. అయినా కూడా ఆయన ఓర్పుతో సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత వచనంలో మనం అది చూద్దాం. అంతకు ముందుగా మనం చూసినట్లయితే ఈ విధంగా మనం చెరసాల్లో ఉన్నప్పుడు మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మనం దేవుని ఎడల మన యొక్క వైఖరి ఏ విధంగా ఉంది, మనం దేవుణ్ణి ఏ విధంగా అడుగుతున్నాం. అంతవరకు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు, ప్రతి ఒక్కటి దేవుని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ ఎప్పుడైతే చెరసాల్లో పడ్డప్పుడు తన శిష్యుల్ని పిలిపించుకొని ఈ విధంగా చెప్తా ఉన్నాడు. అదేవిధంగానే ఏ శ్రమలు, బాధలు, కష్టాలు రాకముందు దేవుణ్ణి దేవునిగా పోగొట్టడము, నమ్మకమైన వాడని చెప్పడము, ఏదో చెప్తా ఉన్నాం. ఏదైనా ఒక చిన్న సమస్య కానీ ఏదైనా కానీ వచ్చినప్పుడు దేవుని గురించి మన యొక్క వైఖరి ఎలా ఉంది? చెర యొక్క జీవితంలో ఒక అపాయం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చెరలో 3 విషయాలను మనం నేర్చుకుందాం. చెరలో ఉన్నప్పుడు మనము అపాయంలో ఉన్నాం. అపాయంలో ఉండడము అంటే ఏంటి అంటే అవిశ్వాసం కలిగి ఉండడం దేవుని మీద, ఒక రకమైన అపనమ్మకాన్ని కలిగి ఉండడం మనం చేస్తూ ఉంటాం. తర్వాత నీవేనా అని ప్రశ్నిస్తూ ఉంటాం దేవుణ్ణి కూడా. ఈ సందేహాలు ఈ యొక్క దేవుని హృదయాన్ని చాలా బాధ పెడుతూ ఉంటాయి, కానీ అవన్నీ ఆయన పట్టించుకోడు. అయితే ఆయన యొక్క సామర్థ్యాన్ని మనం ఒక్కొక్కసారి అంచనా వేయలేకపోతూ ఉంటాం. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏమేమి కార్యాలు చేసినాడో అవన్నీ అంచనా వేయలేకపోతూ ఉంటాం. కాబట్టి మనలో ఈ రకమైన ఆలోచనలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, పక్కనోళ్ళకు వాళ్ళ ఇంటి సభ్యుల కన్నా పక్కనోళ్ళకు వాళ్ళ సామర్థ్యం ఏంటో తెలుస్తూ ఉంటుంది. ఆయన చాలా బాగా మాట్లాడతాడు, ఆయన చాలా బాగా మంచోడు అని అంటూ ఉంటారు పక్కనోళ్ళు. అయితే తన ఇంటివారు నీకంత సామర్థ్యం లేదులే, నీకంత లేదులే అని అంటూ ఉంటారు. నిజంగా యేసు ప్రభుని నమ్మకకుండా ఉన్నటువంటి వాళ్ళు
మీ దేవుడు చాలా గొప్పవాడు అని చాలామంది చెప్తూ ఉంటారు. అయినా కూడా మనం నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు మనమైతే ఏం చెప్తూ ఉంటాం? మన దేవుని సామర్థ్యాన్ని మనం తగ్గించి చెప్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. పక్కనుండ వాళ్ళే యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్పవాడు, మేము కూడా ఒక్కోసారి అక్కడ హాస్పిటల్కి వెళ్ళింటే మాకు బాగైందని వాళ్ళు నమ్ముకొని అవిశ్వాసులే ఆ విధంగా చెప్తూ ఉంటారు. మనం నమ్ముకున్నా కానీ అవునా అంటామే కానీ దేవుని సామర్థ్యాన్ని ఇంకా గొప్ప చేసి చెప్పం, తగ్గించే చెప్తూ ఉంటాం. మన ఇంటి వారు మన గురించి ఏ విధంగా అయితే సామర్థ్యాన్ని తగ్గించి చెప్తూ ఉంటారో అదే విధంగానే మనం కూడా దేవుని గురించి తగ్గించే చెప్తూ ఉంటాం. అయినా కూడా దేవుడు తర్వాత ఏం బాధపడలే. ఆ సందేహించడానికి గల కారణాలను దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు యోహాను సందేహించింటాడు చెప్పండి? ఎందుకు యోహాను యేసుక్రీస్తు ప్రభు నువ్వేనా, ఇంకొకరి కోసం మేము కనిపెట్టాలనా అని ఎందుకు అనింటాడు చెప్పండి? ఆలోచన చేయండి. మన యొక్క అనుభవాలు అయితే చేసినారు కదా ఆలోచన. శ్రమలు సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి మనము సందేహిస్తూ ఉంటాం, ఎందుకు ప్రభువా అని. అలానే యోహాను ఎందుకు సందేహించింటాడు యేసుక్రీస్తు ప్రభువును? ఎందుకు చెప్పండి? చెప్పండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎప్పుడైతే యోహాను చెరపట్టబడి చెరసాల్లో వేయబడ్డాడో వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఏం స్టార్ట్ చేస్తూ ఉన్నాడు? తన యొక్క సేవ పరిచర్య స్టార్ట్ చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతవరకు దేవుడు ఏ పరిచర్య చేయలే, ఊరక సైలెంట్గా 40 దినములు రాత్రింబవళ్ళు ప్రార్థన చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడే కానీ తన పరిచర్యను స్టార్ట్ చేయలేదు. ఎప్పుడైతే యోహాను చెరపట్టబడ్డాడని తెలిసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యమును గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ విషయాలన్నీ ఎవరికి తెలియదు? చెరసాల్లో ఉన్నటువంటి యోహానుకు తెలియదు. అందుకనే తన శిష్యులను పిలిపించి ఈ విధంగా చెప్తా ఉంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే సమాధానం చూడండి. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు సమాధానం ఇస్తూ ఉన్నాడు? ఫస్ట్ వచనం ఏంటి మనం తీసినది? మత్తయి సువార్త 11వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానునకు తెలుపుడి అని చెప్తా ఉన్నాడు. అప్పటి వరకు యోహాను ఎక్కడున్నాడు? మా యోహాను చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నటువంటి వారికి ఇవన్నీ కనిపిస్తాయా? దేవుడు ఏమన్నా చేసేటి కనిపిస్తాయా? కనిపించవు. కాబట్టే యోహాను తన శిష్యుల్ని పిలిచి అడగమంటున్నాడు. వాళ్ళు వచ్చి అడగంగానే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి? మీరు విన్న వాటిని కన్న వాటిని యోహానునకు తెలుపుడి అని చెప్తా ఉన్నాడు. దేవుని సమాధానము ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఆయన ఎంతగా మనుషుల్ని ప్రేమిస్తూ ఉన్నాడో ఆ సమాధానాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది మనకెన్నైనా సందేహాలు ఉండొచ్చు, ఎన్నైనా అపనమ్మకాలు ఉండొచ్చు, అవిశ్వాసం ఉండొచ్చు. అవన్నీ దేవుని సామర్థ్యాన్ని మనం తగ్గించి మాట్లాడి ఉండొచ్చు. అవన్నీ దేవుడేం పట్టించుకోవడం లేదు. జస్ట్ సమాధానం చెప్పడమే దేవుని పని అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్తున్నాడు? మీరు విన్న వాటిని గురించి కన్న వాటిని గురించి జస్ట్ యోహానుకు తెలియజేయండి అని చెప్తున్నాడు.
అంత మాత్రం చేతనే కాకోకుండా కింద ఒక ప్రవచనాన్ని కూడా చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదల సువార్త ప్రకటింపబడుచున్నది అనేది కూడా చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ ఎక్కడ చెప్పారు? పాత నిబంధన గ్రంథంలో చెప్పండి. యెషయా గ్రంథంలో చెప్తా ఉన్నాను. అప్పుడు వాళ్ళకి అర్థమైందో లేదో కానీ శిష్యులకు మీరు ఈ మాటలన్నీ తీసుకుపోయి యోహానుకు చెప్పండి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే గనక ఆ విషయాలన్నీ ఎవరికి తెలుసు? యోహానుకు తెలుసు. కుంటివారు నడుస్తున్నారా, గుడ్డివారు చూస్తున్నారా, చనిపోయిన వారు లేపబడుచున్నారా, ఎన్ని విషయాలు మీరు చెప్పండి యోహానుకు అంటే, అప్పుడు వాళ్ళ ఎన్ని విషయాలను తీసుకొని పోయి యోహానుకు చెప్తూ ఉన్నారు. ఆ చెప్పినప్పుడు ఇంకా మళ్ళీ ఏ సందేహం లేదు, యోహాను మళ్ళీ తిరిగి పంపించినట్లుగా మనం చూడం. అదే మన విషయంలో అయితే ఏదైనా దేవుని మీద ఒక సందేహం ఉన్నట్లయితే మనం మనుషుల దగ్గరికి వెళ్తాం కానీ దేవుని దగ్గరికి వెళ్ళాం. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు వేటితో మనతో మాట్లాడతాడు చెప్పండి? దేవుడు వేటితో మాట్లాడతాడు మనతో? వాక్యంతోనే మాట్లాడతాడు. ఇక్కడ ఆ శిష్యులతో వేటితో మాట్లాడినాడు దేవుడు? వాక్యంతోనే మాట్లాడినాడు. మనం కూడా దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఏదైనా చెరలాంటి అనుభవము, చెరలాంటి సమస్య, చెరలాంటి శోధన ఏదైనా వచ్చినప్పుడు మనము ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఎవరి దగ్గరికి వెళ్తాం? ఆల్మోస్ట్ చెప్పండి మా. మనుషుల దగ్గరికి వెళ్తే మనుషులు ఏం చెప్తారు? వాక్యం చెప్తారా? ఏం చెప్తారు మా? వాళ్ళకి ఇష్టమైన మాటలు, నీ లెక్క, పోనీ లెక్క, అది ఇది ఇది ఏదేదో చెప్తూ ఉంటారు. అవన్నీ మాటల వలన వాళ్ళు ఆదరణ పొందుతారా? వాళ్ళు తృప్తి పొందుతారా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనము? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు? మనకు ఏం నేర్పిస్తాడు? వాక్యం నేర్పిస్తాడు. వాక్యంలో ఉన్నటువంటి లేఖనాలను మనకు దేవుడు చూపిస్తాడు. అప్పుడు నిజమైన ఆదరణ వస్తుంది. అది తెలియక మనమే ఆదరించాలి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇట్లా చిన్నగా మనం ఏదో చిన్న వచనం చదివినా, ఒక వాక్యం గురించి ధ్యానించినా, చిన్నగా దేవుని గురించి అనుకున్నా కానీ మన హృదయంలో ఫ్రీ టైం ఉన్నప్పుడు కానీ, పడుకునేటప్పుడు కానీ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం అంచనా వేసినప్పుడు మనకు తెలియని సంతోషం దొరుకుతుంది. అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక అది కొన్ని వేల కోట్ల ఇచ్చిన దానికన్నా కూడా ఎంతో రెట్టింపుతో సమానం. ఏదో డబ్బులు ఉంటే సంతోషము, ఏదో రకరకాలు ఉంటే సంతోషం అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనతో లేఖనాల ద్వారా, దేవుని వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు వచ్చే సంతోషము ఈ లోకంలో కొన్ని కోట్లు ఇచ్చినా కానీ దానితో సరితూగదు. ఇక్కడ వాళ్ళకి సందేహం ఉంది, వాళ్ళకు అనుమానం ఉంది, అవిశ్వాసం ఉంది. యోహానుకు తన శిష్యుల్ని పిలుస్తూ ఉన్నాడు, వెళ్ళి కనుక్కొని రమ్మని చెప్తా ఉన్నాడు. వెళ్ళంగానే యేసుక్రీస్తు ప్రభు తన మాటలతో, తన వాక్యముతో యోహానుకు వెళ్ళి రిప్లై ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు. సేమ్ మనం కూడా చేయవలసిన పని అదే. ఈ లోకంలో ఎన్నో రకాల శ్రమలు, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు ఏవైనా రావచ్చు, ఎలాంటి అనుభవాలు మనకు ఎదురు కావచ్చు. అలాంటి సమయంలో మనము దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉండొచ్చు. అలాంటి సమయంలో దేవుడు మనకు ఎలా రిప్లై ఇస్తున్నాడు, మనం దేవుణ్ణి ఏ విధంగా అనుభవిస్తున్నాము అనేది ప్రశ్న. ఏదైనా శ్రమ, కష్టం వచ్చినప్పుడు మనుషుల ద్వారా ఊరడింపబడుతున్నామా? మనుషుల మాటల చేత ఆదరించబడుతున్నామా? లేకుంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి, వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను బట్టి, వాక్యంలో ఉన్నటువంటి లేఖనాలను బట్టి మనము సంతోషిస్తున్నామా, ఆదరించబడుతున్నామా అనేదే ముఖ్యం. మన జీవితాల్లో ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనం ఎప్పటికీ బాధపడం. దేవుని ఎదుట ఎప్పుడు ఆయన నమ్మకత్వాన్ని కానీ, ఆయన యొక్క సామర్థ్యాన్ని కానీ మనం తక్కువగా అంచనా వేయం. దేవుడు చూడండి ఎంత చక్కగా సమాధానం ఇస్తున్నాడో. దీనికి మనం ఏం పెట్టుకోవచ్చంటే దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క రిప్లై, దేవుని యొక్క
ఆయన అడిగిన ప్రశ్నకు దేవుని యొక్క సమాధానం ఏ విధంగా ఉందో చూడండి. దేవుడు ఎంతో ప్రేమించి యోహానుకు రిప్లై ఇది వెళ్ళి చెప్పండి యోహానుకు అని చెప్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్పాల్సినంత అవసరం కూడా లేదు ఆయనకు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన ఎవరికి సమాధానం చెప్పాలా అనే అవసరం కూడా లేదు. కానీ ఆయన మనస్సు అలాంటిది, ప్రతి ఒక్కరిని ఆయనకు దగ్గరగా చేసుకుంటూ ఆకర్షిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఆయన యొక్క స్వభావము ఎంతో గొప్పదైనట్లుగా మనం చూస్తాం. అదే మనల్ని అడిగినారనుకోండి, నువ్వేనా, నీ సామర్థ్యం ఎంత ఉంది అంటే, పోతే పో, లేకుంటే నా సామర్థ్యం నా దగ్గర ఉంది అంటాం, ఖచ్చితంగా అంటాం. కానీ దేవుడు అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు కాదు. కాబట్టి సమాధానం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతూ ఉంది, 7వ వచనం చూడండి. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జన సమూహముతో ఇలాగూ చెప్పసాగెను. వారు ఉన్నప్పుడు చెప్తూ ఉన్నాడా, వారు వెళ్ళిపోయిన తర్వాత చెప్తూ ఉన్నాడా యోహాను గురించి? చెప్పండి. వారు ఉన్నప్పుడా, వారు వెళ్ళిపోయిన తర్వాత? వారు వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మామూలుగా మనుషులు మనమైతే ఏం చేస్తాం, వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తాం, పొగుడుతాం, వాళ్ళు లేనప్పుడు తిడతాం. కానీ దేవుని మనస్సు చూడండి ఎలాంటిదో. వాళ్ళు ఉన్నప్పుడు మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పాడు. వారు వెళ్ళిపోయిన తర్వాత యోహాను గురించి చాలా గొప్పగా వర్ణిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మనస్సుకు మన మనస్సుకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత యోహాను యొక్క గొప్పతనం, యోహాను ఎలాంటి వాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా యోహాను సందేహంతో, అనుమానంతో చెరసాల్లో వేయబడినప్పుడు తన శిష్యులను దేవుని దగ్గరికి పంపించాడు. అయితే దేవుడు దాన్ని ఏమాత్రం తక్కువగా తీసుకోకుండా మీరు విన్న వాటిని, కన్న వాటిని వెళ్ళి చెప్పండి అని చెప్తాను. మనం కూడా అంతే. మన జీవితాలలో చెరసాల్లాంటి అనుభవంలో ఉన్నప్పుడు దేవుణ్ణి అడగండి. శిష్యులు అవసరం లేదు, మనకు ప్రార్థనే అవసరం. ప్రార్థన ద్వారా యేసు ప్రభుని సంధించండి. యేసు ప్రభుని సంధించిన తర్వాత యేసు ప్రభు దగ్గర నుంచి ఒక్కొక్క ఆదరణకరమైన మాట అది వాక్య రూపంలోనే మనకు అందుతూ ఉంటుంది. అప్పుడు ఆ వాక్యం విన్నప్పుడు మన హృదయం చాలా సంతోషిస్తుంది. ఆ సంతోషించిన టైంలో మనము దేవుని గురించిన సందేశాలు, ఆ యొక్క విన్న వాటిని, కన్న వాటిని మనం ఇతరులకు చెప్పేవారంగా ఉండాలి. నిజానికి మనమే మన జీవితంలో అనుభవించలేము, ఇంకా ఇతరులకు ఏం చెప్పగలుగుతాం చెప్పండి? మన యొక్క సాక్ష్యాలను, మన యొక్క ఏదైనా సరే మన జీవితాలు అనుభవించిన వాటిని ఇతరులకు చెప్పే వారంగా మనం ఉండాలనే దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత యోహాను గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడో, ఆయన ప్రవక్త కంటే గొప్పవాడని చెప్తూ ఉన్నాడు. మీరు అరణ్యానికి ఎవరిని చూడ్డానికి వెళ్ళారు? అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడుగుతూ ఉన్నాడు. ఎవరిని చూడ్డానికి వెళ్ళారంట వాళ్ళందరూ? ఎవరిని చూడ్డానికి వెళ్ళారు అరణ్యానికి? యేసు ప్రభునమ్మ. ఎవరిని చూడ్డానికి వెళ్ళారు అని అడుగుతూ ఉన్నాడు అక్కడ. చెప్పండి మా, ఒక్కరు కూడా చెప్పడం లేదా సమాధానం? ఎవరిని చూడ్డానికి వెళ్ళారు అని అడుగుతూ ఉన్నారు. యోహాన్నే కదా. యోహాను చూడ్డానికి వెళ్ళారా, లేదంటే అక్కడ రెల్లును చూడ్డానికి వెళ్ళారా, ఇంకొకటి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు వాళ్ళందరినీ. మీరు చూడ్డానికి వెళ్ళినటువంటి ఆ యోహాను రెల్లుతో సమానం కాదు, ప్రవక్త కంటే గొప్పవాడు, స్త్రీలు కనిన వారి కంటే ఎంతో గొప్పవాడు అని వారందరికీ చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని విషయాలకు మనకు సమాధానము తెలియదు. ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత యోహాను మళ్ళీ చెరసాల నుంచి బయటకు వచ్చాడా లేదా? వచ్చాడా లేదమ్మా? రాలే. తర్వాత ఏం జరిగింది? తర్వాత హేరోదు యోహాను తల కొట్టించేసి పల్లెంలో తీసుకొని వస్తాడు.
అసలుకు ఆడ జరిగిన కారణం కూడా అది చూడండి, చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. హేరోదు అసలుకు ఎందుకు కొట్టించి చంపినాడు? లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం, అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తమును యోహాన్ అతన్ని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాల్లో వేయించెను. దుష్కార్యములు చేసింది ఎవరంట? హేరోదు. సకల దుష్కార్యములు చేసింది హేరోదు, దోషం చేసింది హేరోదు. దోషం చేసిన, సకల దుష్కార్యములు చేసిన హేరోదు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు హేరోదు? సింహాసనం మీద ఉన్నాడు రాజుగా. అయితే తప్పు చేసినందుకు, గద్దించినందుకు, తప్పు చేసిన వారిని గద్దించినందుకు యోహాన్ ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఎవరు చెరసాలలో ఉండాలి? హేరోదు చెరసాల్లో ఉండాలి, యోహాను బయట ఉండాలి. కానీ దుష్కార్యములు చేసిన హేరోదు సింహాసనం మీద ఉన్నాడు. ఏ పాపము చేయనటువంటి యోహాను చెరసాలలో ఉన్నాడు. ఇది చూడండి, ఏ విధంగా మనము ఆలోచన చేసినట్లయితే దేవుని కార్యాలు మనం చూడలేం, అవి అంతు కూడా పట్టలేం. మనం చూసినట్లయితే ఇక్కడ యోహాను చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు నువ్వేనా ఇంకొకరి కోసం కనిపెట్టాలనా అని అంటూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు దానికి రిప్లై ఇచ్చిన తర్వాత తన హృదయం చాలా సంతోషించింటారు. ఎందుకు అంటే ఇంకొకసారి మళ్ళీ శిష్యులు పంపిలేదు. నిజమైతే కనుక అట్లయితే ఇంకా కొన్ని చేయాలి కదా, అవన్నీ ఎన్నో క్వశ్చన్స్ ఆయన రైజ్ చేసిండొచ్చు. అదే మనం అనుకోండి, అట్లయితే ప్రభువా అది కాదు ఇంకోటి అని. ఆనాడు గిద్యోను కూడా నీవే ప్రభు అయితే ఎన్నో రకాలుగా ఆయన్ని శోధించాడు. బొచ్చు మీద అది మంచు పడేటట్లుగా, బొచ్చు లేకోకుండా మిగతా దాని మీద ఎన్నో రకాలుగా ఆయన్ను ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. అయితే తర్వాత యోహాను ఏ విధంగా కూడా ఆయన్ను ప్రశ్నించలేదు. ఇంకా చివరికి చెరసాల నుంచి బయటికి రాకోకుండానే యోహాను తలగొట్టి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం చూసినట్లయితే ఇలాంటి సందర్భాలు చాలా మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము అనుమానించాడు, సందేహించాడు. ఎలాంటి సందర్భంలో? ఫస్ట్ రమ్మన్నప్పుడు దేవుడు తన స్వదేశస్థులను, తన ఇంటి వారిని, తన తండ్రిని, తనకున్నటువంటి ఆస్తిని అంతటిని వదిలిపెట్టి వచ్చాడు. అయితే తన భార్య విషయంలో తన చెల్లెలు అని చెప్పి ఉండు, ఎందుకంటే నన్ను చంపుతారేమో అని సందేహించాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే కనుక ఏలియా కూడా యెజబేలు చంపుతుందేమో అని ఎన్నో రకాలుగా సందేహించి దేవుని మీద నమ్మకం లేక పారిపోతూ ఉంటాడు. అటువంటి సమయంలో దేవుడు దేవదూత దర్శించి ఆయనకు నీళ్లను, ఆ యొక్క కాల్చిన ఆహారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని ప్రేమ మన ఎడల ఎలా ఉంది అనేది మనము ఎన్ని విషయాలలో మనం తెలుసుకుంటూ ఉంటాం. అంతవరకు తోమా కూడా ఏం చేస్తాడు? నేను కూడా ప్రాణం ఇస్తా దేవుని కొరకు, అది ఇది అంటాడు. ఆ తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని గాయాలలో నేను వేలు పెడితేనే నమ్ముతా అని చెప్తాడు. ఆ తర్వాత కూడా దేవుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు? రాతో అందరు అక్కడ ఉన్నప్పుడు ఎవరికి లేని ఆధిక్యత ఇస్తాడు. రా తోమా, నన్ను వచ్చి నా గాయాలలో వేలు పెట్టి చూడు, నిజమో కాదో అని చెప్తాడు. అలాంటి సమయంలో తోమా వెళ్ళి పరిశీలించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత దేవుణ్ణి నమ్మినట్లుగా మనం చూస్తాం. అప్పుడు దేవుడు అంటాడు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తాడు. ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కొక్కటి ఆ తర్వాత యోహానంతా తీర్చుకొని తర్వాత చెరసాల్లోనే చనిపోయినట్లుగా మనం చూస్తాం. చెరసాల్లోనే ఆయన వధించినట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ కొన్ని ఆలోచనలు, ఇవన్నీ ఏంటి?
అంతటికి ఉదాహరణ మొత్తం మనం చేయవలసిన పని ఏంటి అయితే, మనం ఎలాంటి చెరసాలలో ఉన్నా, ఎలాంటి చెరసాల అనుభవంలో ఉన్నా మనం కలిగి ఉండవలసినది ఏంటి? దేవుని ఎడల ఒకే ఒకటి నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. ఆనాడు అబ్రహాము తన యొక్క కుమారుణ్ణి బలి అర్పించడానికి తీసుకుపోయేటప్పుడు అబ్రహాము ఏమన్నా అడిగాడా? అబ్రహాము దేవుణ్ణి ఏమన్నా ప్రశ్న అడిగాడా? ఎందుకు ప్రభువా నువ్వే ఇచ్చావు, లేక సంతానాన్ని నువ్వే ఇచ్చావు, మళ్ళీ నువ్వే కోరుకుంటున్నావే అని అడిగాడా అబ్రహాము? ఏం అడగలేదు. ఇంకా అలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలానే ఉన్నాయి. అంటే అలాంటి కొన్ని దేవుడు మన జీవితాలలో అనువదిస్తున్నాడంటే అది దేవుని యొక్క మహిమ కొరకే. పరలోకం మనకు అన్నిటికీ సమాధానము చెప్పదు, అయితే దాని వెనకాల ఉద్దేశం గొప్పగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే, అంతవరకు దేవుణ్ణి దేవునిగా చూస్తున్నాడు, లోక పాపాలు మోసుకొని దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదని చెప్తున్నాడు. ఎప్పుడైతే చెరసాల అనుభవంలోనికి వచ్చాడో ఆ తర్వాత తన శిష్యుల్ని పిలిపించుకొని, రాబోవాడో నీవేనా ఇంకొకరి కోసం కనిపెట్టాలనా అని అడగమని చెప్తా ఉన్నాడు. అలా మనం కూడా మన జీవితాలలో ఇంతకు ముందుగా ఉంచిన విశ్వాసం ఎప్పుడైనా చెరసాల అనుభవంలో, అంటే శ్రమలతో కూడినటువంటి అనుభవం, సమస్యలతో కూడినటువంటి అనుభవం, ఇలాంటి అనుభవంలోనికి వచ్చినప్పుడు దేవుణ్ణి దేవునిలాగా చూడలేకపోతున్నామా, ఆయన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఆనాడైతే శిష్యులు అవసరమై ఉన్నారు యోహానుకు, ఇప్పుడైతే ఎవరు అవసరం లేదు. మనకేదైనా అనుమానం కానీ అవిశ్వాసం కానీ ఉన్నట్లయితే ప్రార్థనతో దేవునికే చెప్పుకోవాలి. మనమైతే మనుషులకు చెప్పుకుంటా, మనుషులు ఏదైనా మాటలు చెప్తే దాని చేత ఊరడింపబడతా ఉంటాం. కాదు, కానీ దేవునికే మన సమస్యలను చెప్పుకున్నట్లయితే దేవుడే తన వాక్యం ద్వారా, తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడతాడు. ఏ విధంగా అయితే యోహానుకు తన శిష్యుల ద్వారా రిప్లై ఇచ్చి పంపించాడో, ఇదిగో గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, ఈ విధంగా లేఖనాలన్నీ చూపించి మీరు కన్న వాటిని విన్న వాటిని వెళ్ళి యోహానుకు చెప్పండి, అప్పుడు యోహాను నమ్ముతాడు అని చెప్పాడు. అదే విధంగానే దేవుణ్ణి మనము అడిగినట్లయితే దేవుడే ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన హృదయములకు ఆదరణ, నెమ్మది, సంతోషం అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే యోహాను అక్కడే చనిపోతాడు. ఇంకో తర్వాత ఇంకా మళ్ళా శిష్యుల్ని పంపించినట్లుగా కానీ ఇంకోటి అడిగినట్లుగా కానీ లేదు. ఆ తర్వాత దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత యోహానును పొగుడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వీటన్నిటి ఫలితం ఏంటి అంటే, మనల్ని దేవుడు పొగిడేది పరలోకంలో పొగుడుతూ ఉంటాడు. మనకు అవన్నీ తెలియదు. మనమేమనుకుంటాం, ఏం జరగడం లేదని అనుకుంటూ ఉంటాం, కానీ అవన్నీ దేవుడు ఒకరోజు మనందరి యొక్క తెలియచెప్తాడు. ఈ విధంగా మనము ముందుకు వెళ్ళాలి. ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్తామంటే నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నప్పుడే మనము ఎలాంటి వాటికైనా ముందుకు వెళతా ఉంటాం. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.